సార్వత్రిక ఎన్నికల్లో కొంతమంది అధికారులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో పాటు సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి ఊడిగం చేశారని మాజీ మంత్రి వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి విమర్శించారు. నెల్లూరు నగరంలోని సంతపేటలో ఆయన నివాసంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ అధికార యంత్రాంగం ఇంతగా దిగజారాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో దేశ చరిత్రలో ఇంతమంది ఐఏఎస్లు, ఐపీఎస్లు అధికారులు సస్పెన్షన్ కు గురి కావడం ఇదే తొలిసారన్నారు. ఎన్నికల తర్వాత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు దాడులకు తెగబడ్డాయన్నారు. తమకు ఓటు వేయలేదని రాష్ట్రంలో విధ్వంసానికి పాల్పడ్డారన్నారు. ఆత్మకూరులోని మరిపాడు మండలంలో మేకపాటి కుటుంబీకులు అనేక అక్రమాలకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు. అక్కడ ఉన్నటువంటి మా నాయకులు, మాజీ శాసనసభ్యులు అంటే ప్రస్తుత శాసనసభ్యులు ఉదయగిరి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు కానీ, బ్రహ్మానంద రెడ్డి గారు కానీ, ఇతర స్థానిక నాయకులు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తూ మెసేజ్లు పంపిస్తూ ఉండడంతో అక్కడ పోలింగ్ అధికారులు కూడా ఊపిరి పీల్చుకుని సజావుగా ఎన్నికలు సాయంత్రం వరకు నిర్వహించారు. మీకు ఒకటే ఉదాహరణ, 1 నుంచి 10 వరకు బూతుల్లో కనీసం గత ఎన్నికలతో పోలిస్తే చివరి దాంట్లో 5% ఓట్లు ఇచ్చేవాడు. మొత్తం బ్యాలెట్లన్నీ కూడా పూర్తి చేసుకునేవాడు. ఎవరు అడగడానికి లేదు. అక్కడ ఎవరైనా ప్రశ్నించడానికి పోతే అధికారం సహకరించేవాడు కాదు. కానీ ఈ దఫా తెలుగుదేశం పార్టీ నాయకులు, అటు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు కానీ, ఇటు బ్రహ్మానంద రెడ్డి గారు కానీ, వీళ్ళు అప్రమత్తమై మా ఏజెంట్లని